తెలంగాణలో రెడ్ బుక్ లేదు, పింక్ బుక్ లేదు, ఓన్లీ కాకి బుక్ ఉందని చెప్పేసి డీజీపీ ఆయన తీసుకోమని అన్నారు. ఏంటన్నా మళ్ళీ గన్ కల్చర్ ఇంతగానం మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కంపెనీలకు డైరెక్ట్ వ్యక్తుల మీద పాయింట్ బ్లాక్ లో పెడుతున్నాడు. ఎందుకంటే మామూలుగా బేసికల్ గా మీరు కూడా పీసీ కమిషన్ మెంబర్ చేసి మీరు శాంతి కాముకులు. ఇట్లా అంటే ఈ తెలంగాణ ప్రజల్ని ఇంత మళ్ళీ ఎందుకు భయాందోళన అవుతుంది, ఎందుకు ఇట్లా శాంతి భద్రతలో విఘాతం కలుగుతుంది? అసలు ఈ పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా, పరిపాలన నడుస్తుందా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరేమో మంత్రి ఓఎస్డీ వచ్చి గన్ను పెట్టినని ఒకరు అంటారు, ఒకరేమో ముఖ్యమంత్రి ప్రధాన అర్చకుడు వచ్చి గన్ను పెట్టినని ఒకరు అంటారు. అసలు ఇక్కడ ఏది ఆ గన్ను ఎక్కడిది, ఆ గన్నుకు లైసెన్స్ ఉందా, లైసెన్స్ గన్నా లేకపోతే లైసెన్స్ లేని గన్నా, ఎందుకు దీన్ని మిస్యూజ్ చేశారు, దీన్ని ఏ విధంగా ఇట్లా వాడారు అనే దాని మీద సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రతినిధి బృందం ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల్లో ఎన్నో రకాల అభివృద్ధి చెంది శాంతి భద్రతలకు మారుపేరుగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక పేరు తెచ్చుకుంది. తెలంగాణ పోలీసులు బెస్ట్ పోలీసులు అనేది ఒక శాంతి భద్రతలకు నిలయము హైదరాబాదు కానీ తెలంగాణ రాష్ట్రం అని పేరు తెచ్చుకుంది. కానీ ఈరోజు చూసుకుంటే విచ్చలవిడిగా బీహార్ లాంటి రాష్ట్రాలలో లేకపోతే వేరే రాష్ట్రాలలో ఏ విధంగానైతే ఈ దసరా పండుగకు దీపావళి పండుగకు చిన్నపిల్లలు ఏ విధంగా అయితే గన్లు వాడుతున్నారో అట్లాంటి కల్చర్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. అసలు ఈ కల్చర్ ఉంటే ఎవరైనా పెట్టుబడిదారులు వస్తారా, ఎవరన్నా ప్రజలు అసలు బిక్కు అని భయపడుతున్నారు. అసలు ఎవరు వచ్చి ఎప్పుడు వచ్చి ఎవరు కాలుస్తుందో ఏమవుతుందో చూసినాం. నిన్న కూడా ఒక సంఘటన జరిగింది పోచారం దగ్గర. అంటే అసలు ఎక్కడ గన్నులు అనేది అసలు విచ్చలవిడిగా దుకాణాలలో దొరుకుతున్న పరిస్థితి ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది. కాబట్టి తక్షణమే దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. మేము గౌరవ హైకోర్టును కూడా కోరుతున్నాము. అవసరం అనుకుంటే దీన్ని సుమోటోగా స్వీకరించి అసలు ఈ గన్ను ఏ నుండి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఈ గన్ను లైసెన్స్డ్ గన్నా కాదా, దీనిపైన విచారణ జరగాలి, దీని బాధ్యులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేసాం. మొత్తానికి ఈ రోజు పోలీసులకే రక్షణ లేదు. బోధనలో మనం చూసినాం ఒక పోలీసుని చంపినటువంటి తర్వాత ఎన్కౌంటర్, ఆ తర్వాత ఎత్తు అవుతుంది. ఓ వైపు గోశాలకు సంబంధించిన దాంట్లో గన్ కల్చర్ అవుతా ఉంది, ఇంకో వైపు మొత్తం తెలంగాణలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. కేవలం నాయకులకు మాత్రమే పనిచేస్తున్నారు. ఈరోజు వార్డు నెంబర్ నుంచి ముఖ్యమంత్రి ఏమంటారు దాన్ని వాళ్ళ అన్నదమ్ముల వరకు ఈరోజు మొత్తం కూడా పోలీస్ శాఖ అంతా కూడా ప్రజల శాంతి భద్రతలు వదిలేసి వాళ్ళ కుటుంబం చుట్టే తిరుగుతుంది, లేకపోతే కాంగ్రెస్ నాయకుల చుట్టే తిరుగుతుంది. అంటే ఏమంటారు మీరు? దీని అంతటికి కారణము ముఖ్యమంత్రి దగ్గర హోంశాఖ పెట్టుకోవడమే. హోంశాఖ పెట్టుకొని తను దందాలు చేసుకోవడం కోసం తన చుట్టూ మొత్తం వ్యవస్థనంతా కూడా ఉంచుకొని పోలీసులను కనసల్లాగా పెట్టుకొని వాళ్ళ అన్నదమ్ముల్ని తర్వాత ఆయన యొక్క సలహాదారులను పెట్టుకొని మొత్తం వారు చెప్పినట్టు చేయడం, లేదంటే చెప్పలేకపోతే ఆఫీసర్ మీద వేటు వేయడం, వాళ్ళు చెప్పింది చేస్తున్నాము పోస్టింగ్ చేయడం, లేకపోతే నిజాయితీగా ఎవరైనా ఆఫీసర్లు ఇది కాదు సార్ అది కాదు సార్ అంటే వారి మీద. ఇప్పుడు నిన్నే చూసాం ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వీ, ఏది ఎక్సైజ్ శాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, నిజాయితీ పరుడు, ఎంతో గొప్ప పేరున్న అధికారి, ఆయన ఒక మంత్రి చెప్పినట్టు చేయలేదంటే తిట్టడం వల్ల ఆయన వేరే తీసుకుండు. అంటే ఈరోజు ఏం నడుస్తుంది అంటే నిజాయితీ కలిగిన అధికారులకు ఈరోజు స్థానం లేదు. పోలీస్ శాఖలో కూడా అదే జరుగుతుంది. వారి అన్నదమ్ములు కానీ ముఖ్యమంత్రి సలహాదారులు కానీ వారి యొక్క బంధువులు కానీ ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు చేస్తేనేమో అధికారి ఉంటాడు, లేకపోతే తెల్లారే ట్రాన్స్ఫర్ పోస్టింగ్ గుడ్. కాబట్టి దీని అన్నిటికీ నైతిక బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాలి. ఈ సాంప్రదాయం మంచిది కాదు. దీనివల్ల దేశం ముంగట ప్రపంచం ముంగట తెలంగాణ పరువు పోతుంది. కాబట్టి ఎంతో భవిష్యత్తు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రకంగా చేయడం వల్ల భవిష్యత్తు చాలా అంధకారం అయ్యే ప్రమాదం ఉంది. పెట్టుబడిదారులు రాని పరిస్థితి ఉంది, పారిశ్రామికవేత్తలు రాని పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలి. ఈ సంఘటనకు బాధ్యులైన పైన తక్షణమే కేసు నమోదు చేసి వారిపై చట్టపరంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ఏమి ఇచ్చారు ఫిర్యాదు, ఏమి ఇచ్చారు ఒకసారి మాకు ఒకసారి చూపిస్తారా? ఈరోజు ఏదైతే మొన్న కొండ సురేఖ గారి కూతురు సుష్మిత పటేల్ గారు చెప్పిన విధంగా ఎవరైతే రోహిన్ రెడ్డి వచ్చి మా పైన గన్ను పెట్టి బెదిరించాడని చెప్పిన దాని మీద మేము కంప్లైంట్ చేయడము. అదేవిధంగా రోహిన్ రెడ్డి ఏమన్నాడంటే కొండ సురేఖ ఓఎస్డీ కానీ గన్ను ఉందని ఆయన అన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు అసలు గన్ను ఎక్కడిది, ఆ గన్ను ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఎవరిది, అది ఎవరి గన్ను? మరి కొండ సురేఖ వాళ్ళ కన్నా లేకపోతే ముఖ్యమంత్రి అంచండి రోహిన్ రెడ్డి కన్నా దాని మీద నిజాయితీ తేవాలి. దీని మీద ప్రత్యేకమైన ఒక అవసరం అనుకుంటే డీజీపీ గారు దీని మీద ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు ఏమన్నారు? తప్పకుండా దీన్ని పరిశీలిస్తాం, చర్య తీసుకుంటాం అన్నారు. కాకపోతే మాకైతే నమ్మకం లేదు. అవసరం అనుకుంటే మేము హైకోర్టులో కూడా దీనిపైన హైకోర్టుకు కూడా లేఖ రాసే ఆలోచన కూడా ఉంది.
గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిపింది కేసీఆర్ గారు. పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్ని, కానీ ఈ ముఖ్యమంత్రి బీఆర్ రాష్ట్రాన్ని తలదన్ని తెలంగాణ రాష్ట్రాన్ని గన్ కల్చర్లో అగ్రగామిగా నిలపాలని చూస్తున్నారా? సాక్షాత్ ఒక మంత్రి కూతురు పోలీస్ వాళ్ళని ముందు పెట్టుకొని ముఖ్యమంత్రి పైన అనుచరుల పైన ఆరోపణలు చేస్తే ఇప్పటిదాకా దాని మీద విచారణ లేదు, ఎఫ్ఐఆర్ లేదు. శాంతి భద్రతలు ఎప్పుడు క్షీణిస్తాయండి? శాంతి భద్రతలు ఎవరి ద్వారా క్షీణిస్తాయి? ఒక మతతత్వాలు రౌడీ షీటర్ల ద్వారా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రభుత్వంలో ఉన్న ఓఎస్డీలు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులే విచ్చలవిడిగా కళ్ళ కనిపించినట్టు ఇంకా ఓఎస్డీ పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి 100 కోట్లు డిమాండ్ చేసిరంట. ఉన్న 13-14 మంది మంత్రులకు ఒకరంటే ఒకరికి పడదు. మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిరు. ఈ విధంగా శాంతి భద్రతలు క్షీణిస్తే ఏ విదేశీ సంస్థలు రావు. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు మీ కళ్ళకు ఉన్న గంతలు తెరవండి. మీ మంత్రులు ఏం మాట్లాడుకుంటారో ఒకసారి చూడండి, ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తారు. మహేష్ గౌడ్ గారికి ఏం సంబంధము? పార్టీ పరంగా నువ్వు పార్టీని చూసుకో. నువ్వు షాడో ముఖ్యమంత్రివా? మంత్రులు కొట్లాడుకుంటే నీకేం పని? కుటుంబ తగాదాలు ఎక్కడ ఉంటాయండి? కుటుంబ తగాదాలు అంట. కుటుంబ తగాదాలు 4 గోడల మధ్యలో ఉంటాయి. మీరు 4 కోట్ల తెలంగాణ ప్రజల ముందుకు వచ్చి మీరు బట్టలిప్పి కొట్లాడుకుంటారు. దానికి కుటుంబ తగాదాలు అన్నారు. ఒళ్ళు బలిసి మీరు కొట్టుకుంటారు. విచ్చలవిడిగా తెలంగాణ డబ్బుని మీరు దోచుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ నిజ స్వరూపం తెలిసింది. దానికి నిదర్శనం రాబోయే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో బీఆర్ఎస్ ప్రభుత్వము అత్యధిక మెజారిటీతో జెండా ఎగరవేస్తుందని సందర్భంగా నేను తెలియజేసుకుంటాను.